దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే అంబులెన్స్ సేవలు పొందటం కీలకమైన విషయం. కానీ రోడ్డు మార్గాలు, ట్రాఫిక్ మరియు ఇతర అనేక సమస్యల కారణంగా అంబులెన్స్ సేవలకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎయిర్ అంబులెన్స్ల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇది అత్యవసర సమయంలో ప్రజలను వేగంగా, సమర్థవంతంగా కాపాడటానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇక ఈ ఎయిర్ అంబులెన్స్ల తయారీ గురించి తెలుసుకుంటే, ఈ ప్రతిపత్తి పొందడానికి కేంద్ర ప్రభుత్వం బెంగళూరుకు చెందిన ఇంప్లేన్ అనే విద్యుత్ విమాన అంకుర పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ ఎయిర్ అంబులెన్స్లను తయారు చేయడంలో $100 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఇక వీటిని ఎక్కడ వినియోగించనున్నారు అన్న విషయానికొస్తే, ఈ ఎయిర్ అంబులెన్స్లు ముఖ్యంగా రోడ్డు మార్గాలు కష్టతరం, ట్రాఫిక్ జామ్ మరియు భౌగోళిక సమస్యలతో పోరాడే ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించేందుకు ఉపయోగపడతాయి. ఇవి అన్ని జిల్లాల్లో అందుబాటులోకి రావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎయిర్ అంబులెన్స్ల ప్రత్యేకతలు చూస్తే, ఈ ఎయిర్ అంబులెన్స్లు రన్వే అవసరం లేకుండా నిటారుగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయగలవు. గరిష్టంగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ విమానాలు ఒకసారి ఛార్జ్ చేస్తే 110 నుండి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఇప్లేన్ సంస్థ తయారీ ప్రక్రియ చూసుకున్నట్లయితే, ఇప్లేన్ సంస్థ ఈ విమానాలను 2026 చివరి త్రైమాసికం వరకు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని ప్రణాళిక వేసింది. ఈ ఎయిర్ అంబులెన్స్లు వివిధ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా 3 రకాలుగా ప్రోటోటైప్స్గా రూపొందించబడుతున్నాయి. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ ఎయిర్ అంబులెన్స్లు వినియోగంలో ఉన్నాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఈ సేవలను దేశవ్యాప్తంగా తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఎయిర్ అంబులెన్స్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా మరింత అందుబాటులోకి వచ్చిన ఎయిర్ అంబులెన్స్లతో ఎక్కడైనా ఎలాంటి ప్రమాదంలో ఉన్నా ప్రజలకు తక్షణ సహాయం అందించడం సాధ్యపడుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ ఎయిర్ అంబులెన్స్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దేశంలో ఉన్న వివిధ భౌగోళిక పరిస్థితులు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో లేని ప్రాంతాలు ఈ సేవలకు మరింత అవసరం ఏర్పడినట్లు చూపిస్తున్నాయి. భారత ప్రభుత్వ నిర్ణయంతో ఎయిర్ అంబులెన్స్లు ప్రజల జీవాలు రక్షించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇది రోడ్డు ఆధారిత ట్రాన్స్పోర్ట్ సర్వీసులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తూ అత్యవసర సందర్భాలలో సమయానికి ప్రాణరక్షణ చర్యలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడంతో ఇది మరింత ప్రజా ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. ఇది కేవలం పెద్ద నగరాల్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా భారతదేశం ముందడుగు వేయడం అని చెప్పవచ్చు.